2029 సార్వత్రిక ఎన్నికలు ముందొచ్చే ప్రీ క్వార్టర్ ఫైనల్స్గా భావిస్తున్న ప్రాదేశిక మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ తరుణంలో 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రవేశపెట్టారు. 2 ఏళ్ల కూటమి పాలనలో కక్షలు కార్పణ్యాలు రెడ్ బుక్ రాజ్యాంగానికి ప్రాధాన్యత ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆకృత్యాలపై ఈ 2.0 వారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపలే కూటమి ప్రభుత్వం తాలూకు అవినీతి భాగోతాన్ని ప్రజలకు తెలియజేసేందుకు చేస్తున్నటువంటి ఈ డయాస్ వారికి ఏ మేరకు ఉపయోగపడుతుంది? 2 ఏళ్ల పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వేధింపులకి ఈ యాప్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు అన్న విషయం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నేత ధర్మాన రామ్మోహన్ అని అంటున్నారు. చూస్తే కనుక ఇదొక పాశుపద అస్త్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి దోహదపడుతుందంటే ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇది ఒక అస్త్రం కాదండి. ఈ రోజున రాష్ట్రంలో 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వేధింపులే లక్ష్యంగా, కక్ష సాధింపులే లక్ష్యంగా ఈ రోజున వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. బహిరంగంగా వచ్చి మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం అంటున్నారు. మీరు అమలు చేయాల్సింది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. మీకు ప్రజలు చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు 2024 ఎన్నికల్లో. మీ మాటలు నమ్మి, మీ మాటలు మహిళలు నమ్మారు, యూత్ నమ్మారు, ఓల్డేజ్ పీపుల్ నమ్మారు. నమ్మి మీకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. మీరేం చేయాలండి? కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మీరు పరిపాలించాలి. ఈరోజు నా పరిస్థితి ఉందా అండి? ఎక్కడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకుల టార్గెట్గా వేధింపులు, కక్ష సాధింపులు, బెదిరింపులు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి పరిపాలన సాగుతున్న ఈ నేపథ్యంలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ఏ విధంగా దోహదపడుతుంది? 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో ఎటువంటి మనోభావాన్ని నింపేందుకు జగన్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఫలించదు? ఎస్, మీరు అనేది 100% రైట్. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపరించాయి కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.0 జగన్ 2.0 అనే యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి లీడర్ దాకా ఏజ్తో సంబంధం లేదు, అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులు, కార్యకర్తలపై కక్ష సాధింపులు ఇవన్నీ కూడా ఈ యాప్లో పొందుపరచవచ్చు. ఈ యాప్ను ప్రారంభించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తప్పును ఒప్పుకునే ఒక వ్యాఖ్య చేశారు. కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం, సంక్షేమ పథకాలు ఏవైనా కూడా నేరుగా నాయకులు కార్యకర్తల ద్వారా, అంటే గతంలో బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించినటువంటి ఆ పొరపాటుని సరిదిద్దుకునేందుకు కూడా ఈ యాప్ దోహదపడేటట్టుంది. మీకు ఒక్క మాట చెప్తాను మీడియా సోదరులు, మీరు చాలా తెలివైన వాళ్ళు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే బటనే నొక్కాలి, బటనే నొక్కాలి. కానీ ఆ బటను మేము పేదలకు నొక్కాం, మహిళా సోదరీమణులకు నొక్కాం, అవ్వాతాతలకు నొక్కాం. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా ప్రవేశపెట్టాం. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం 2024లో సంపద సృష్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కంటే మేము ఎక్కువ ఇస్తాం అని మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారు. అసలు వీళ్ళు ఏం మొహం పెట్టుకొని రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా మేము చూడాలి, మళ్ళీ ధర్మాన ప్రసాదరావు గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటామని నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, రాష్ట్రంలో కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఈ యాప్ని ఏ విధంగా యూసేజ్ చేసేందుకు ఏమైనా అవేర్నెస్ క్యాంపులు పెట్టాలన్నా, లేకపోతే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ కార్యకర్తకి దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి? ఈ జగన్ 2.0 యాప్ని 100% అవేర్నెస్ క్యాంప్ పెడతాం. గ్రామ గ్రామాన, వాడల, కార్పొరేషన్లో ప్రతి వార్డులో ఈ యాప్ మీద 2.0 జగన్ 2.0 యాప్ మీద అవేర్నెస్ క్యాంప్ పెడతాం, మోటివేట్ చేస్తాం. ఈరోజు కేవలం ఇది పోస్టర్ ఆవిష్కరణ, ఈ యాప్ ఆవిష్కరణ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ఓపెన్ చేయగానే, ఆవిష్కరించగానే 24 గంటల్లో 1,20,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 24 గంటల్లో 1,20,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్లు అయితే సెటిల్మెంట్ స్టేషన్స్ లాగా అయిపోయాయి. కలెక్టర్ గారికి వినతిస్తే ఆయన పట్టించుకోడు, పోలీస్ స్టేషన్స్కి వెళ్తే న్యాయం జరగట్లేదు, ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి వెళ్తే న్యాయం జరగటం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కుతున్నారు. సోషల్ మీడియా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాని బ్లాక్ చేస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? ఈ మధ్యకాలం చూస్తుంటే కనుక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా టీడీపీలోనే వాళ్ళకి ఏమీ ఎక్కువ కాదు అని ఒక దివంగత నేత విగ్రహం కోసం కట్టినటువంటి దిమ్మలు తొలగించే ప్రక్రియని ఏ విధంగా తీసుకో? ఏమండి, గుండప్పల సూర్యనారాయణ గారు సీనియర్ నాయకుడు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి పార్టీలకు అతీతంగా చాలామంది అభిమానులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ప్రసంగాలు చెప్పడం కాదు ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు, ప్రసంగాలు వింటే మరి చెప్పకండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదేనేమో, మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదేనేమో. ప్రసంగాలు అబ్బా చాలా అద్భుతంగా చెప్తున్నారు. రియాలిటీలోకి వస్తే ఆయన విగ్రహం పెట్టడానికి అసలు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు? ఆయన విగ్రహం పెట్టడానికి కేవలం తను సంప్రదించలేదన్నటువంటి ఒక అక్కసే. చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, గుండప్పల సూర్యనారాయణ గారికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. అలాంటప్పుడు విగ్రహం పెట్టడానికి లేట్ అవుతుందని అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏంటి ఈ అధికారం, ఎమ్మెల్యే ఉద్యోగం శాశ్వతం అండి? శాశ్వతమా? ఎవరికి శాశ్వతం కాదు. మన ముందున్న వాళ్ళకి శాశ్వతం కాదు, రేపటి వాళ్ళకి కూడా శాశ్వతం కాదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా శాశ్వతం కాదు. మీరు వేదికల మీద కన్నీళ్ళు కార్చారు, ఫోటో ముందు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు. అప్పల సుందరన్ గారి ఫోటో ముందు ఆయన విగ్రహం పెట్టడానికి ఇంత డ్రాగాన్ చేయవలసిన అవసరం ఏంటి? ఇంత ఇష్యూ చేయవలసిన అవసరం ఏంటి? దగ్గరుండి అంత్యక్రియలు చేసినటువంటి ఆయనే అడ్డుకుంటున్నారంటే ఒక పరిణామాలు ఆయన కానిగా ఒప్పుకున్నారు. నన్ను సంప్రదించకుండా దిమ్మలు కట్టారు కాబట్టి కార్పొరేషన్ అధికారులు కోలుగొట్టాను, కార్పొరేషన్ అధికారుల మీద నెట్టేసి ఒక కమిషనర్ని కూడా బదిలీ పెట్టేసి. ఎవరి మీదైనా నెట్టేస్తారండి, వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. మ్యాండేట్ ఇచ్చారు కదా ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఎవరి మీదైనా నెట్టేస్తారు, ఎవరి మీదైనా ఆరోపణలు చేస్తారు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఈ రోజున బ్రోకర్స్ని పెట్టుకొని శ్రీకాకుళం నియోజకవర్గంలో బ్రోకర్స్ని పెట్టుకొని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తొందరలోనే ఒక్కొక్కటి బయటికి వస్తాయి, బయటికి తెస్తాం, ప్రతిదీ కూడా విడిచిపెట్టాం. వాళ్ళు వేదికల మీద ప్రసంగాలు ఇస్తారేమో, మేము వేదికల మీద ప్రసంగాలు ఇస్తాం, పోరాటం కూడా చేస్తాం. కనుక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ద్విచక్ర వాహనం కూడా ప్రమాదాన్ని కూడా ఈరోజు చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఈరోజు ఆ కుర్రోడిని జైలుకి పంపించారు. ఈ పరిణామాలన్నీ కూడా నాయకులతో పాటు పిల్లలపై కూడాను ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుందంటే చాలా దురదృష్టకరమైన సంఘటన అండి.
శిథిల అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ విషయాన్ని కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో వారు చేర్చుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో చేర్చుకొని ఏమండి, నేను మీకు ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. మీకు ఎవరైనా యాక్సిడెంట్ కావాలని చేస్తారా? నాకు చెప్పండి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా యాక్సిడెంట్ కావాలని చేస్తారా? మీ ఫ్రెండ్స్కి యాక్సిడెంట్స్ అయ్యాయి, నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఇక్కడ ఉన్న చాలామందికి యాక్సిడెంట్స్ అయ్యాయి, మీ కుటుంబ సభ్యులకి యాక్సిడెంట్స్ అయ్యి ఉంటాయి, లేకపోతే మీ స్నేహితులకి యాక్సిడెంట్స్ అయ్యి ఉంటాయి. యాక్సిడెంట్ ఎవరైనా కావాలని వెళ్ళి బండితో గుద్దేస్తారా? కావాలని చంపేస్తారా? చెప్పండి. అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టి, శిథిల అప్పలరాజు గారి మీద కక్ష కట్టి యాక్సిడెంట్ని మర్డర్ కేసుగా చిత్రీకరించారు. తప్పు కదండి, తప్పు కదా. అంటే సాక్షులు తారుమారు చేసేందుకు, తనని తప్పించేందుకు మాజీ మంత్రి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ సెక్షన్ చేర్చేమని చెప్పి పోలీసులు కూడా సమర్థించుకుంటారు. అది కోర్టు చెప్పాలి, అది కోర్టు చెప్పాలి. మీరెవరు చెప్పడానికి? కోర్టు చెప్పాలి. మీరు మర్డర్ కేసు కింద ఎలా మీరు కన్వర్ట్ చేశారు? మీకు హక్కు ఎవరిచ్చారు? సింపుల్ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనందరం కూడా. నాకు యాక్సిడెంట్ అయ్యింది, చాలామందికి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కావాలని గుద్దుతామా? కావాలని చంపేస్తామా? ఏంటండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇదా? ఇటీవల కాంతమ్మ ఎరువుల కోసం వెళ్ళి కొమ్ములాట్లో చనిపోయిన కాంతమ్మ మరణాన్ని మాత్రం భూస్థాపితం చేసిన కూటమి ప్రభుత్వం అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి యాక్సిడెంట్ విషయంలో మాత్రం దుందుడుకు చర్యగా వ్యవహరించి హుటాహుటిన బాధితుల కుటుంబాలు 10 లక్షల రూపాయలు ఎక్స్కేజ్ పెట్టారు. ఎప్పుడైనా ఇటువంటి పరిణామాలు చూసావు? ఎక్కడా చూడలేదండి. నేను అదే చెప్తున్నాను. ఎక్కడా ఇటువంటి పరిపాలన గతంలో చూడలేదు. అది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. అణువణువున కక్ష సాధింపు, అణువణువున వేధింపులు. యూరియాతో ప్రజలు చచ్చిపోతుంటే, రైతులు చచ్చిపోతుంటే, రైతులు ఏడుస్తుంటే యూరియా దొరకట్లేదు రామచంద్ర అంటే పట్టించుకోరు. ఒక పక్కన మత్స్యకార భరోసా నిధులు దుర్వినియోగం చేశారు. ఈరోజు కొత్త స్కామ్ బయటపడింది. కల్లేపల్లి, శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి పంచాయతీలో ఎన్ఆర్జీఈసీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల జోబీలకు వెళ్ళిపోయాయి. వీటేది మీద మాట్లాడరు. సోషల్ మీడియాలో మాట్లాడితే బెదిరిస్తారు, బ్లాక్ చేస్తారు సోషల్ మీడియాని. అణువణువున రెడ్ బుక్ రాజ్యాంగం. అందుకే ఈ 2.2 ప్రవేశపెట్టడం జరిగింది జగన్ గారు. ఒట్టినే కాదు, ఇదేదో రాత్రికి రాత్రి ప్రవేశపెట్టినటువంటి యాప్ కాదు. గత 2 ఏళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇవన్నీ కూడా గమనించే ఆయన ఈ యాప్ని 2.2 యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దగా పడ్డ ప్రభుత్వం పారదోలి ఈరోజు ఆ సంక్షేమ ప్రభుత్వం రావాలని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు ఇచ్చారు. కాకపోతే 2 ఏళ్ల పాలనలోనే ప్రజలందరూ కూడా విసికి వేశారని ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మాత్రం జగన్ 2.0 సూపర్ యాప్ ఎంతకన్నా దోహదపడుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకే కాకుండా ఈ ప్రభుత్వం నుండి దగాపడ్డ, మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దోహదపడేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఈ యాప్ను వినియోగించుకోవడంలో ఎటువంటి మెలకువలు పాటించాలనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఫలితాలు ఇస్తాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం.